దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడును అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. 15వ తేదీ మే మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఈరోజు ఈ సందేశం ద్వారా ఒకవేళ నేను మళ్ళా బతిలాడుతున్నాను, కామెంట్ రాయండి. కనీసం అక్కడ చిన్న ఆమెన్ అన్నా చాలు, ఇది ప్లాట్ఫామ్ తీసుకుంటుంది. నెక్స్ట్ షేర్ చేయండి. దీనివల్ల చెత్త పంపించే కంటే వాక్యం పంపడము ధర్మం. కానీ చాలా విషయాల్లో మనము చూద్దాంలే, చేద్దాంలే, నెక్స్ట్ నచ్చుతుంది, నచ్చకపోతుంది అంటే మనము ముందు కొంచెము సెల్ఫ్, అదే మనము కలిగి ఉన్నది. చాలా విషయాలు నాకు ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్ వస్తాయి. నా హృదయం స్థిరపడేంత వరకు నేను ఆ ప్రార్థన చేయలేను. కారణం ఏంటంటే, మొదట నేనేగా ఉంటాను కనుక నాకు కొంచెం ఉంటుంది కదా. అయితే తండ్రి చెప్తూ ఉంటాడు, నువ్వు నన్ను అడుగు, నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు? ప్రభా, ఎంత నిన్ను అడగాలన్నా నేను మనిషినే కదా, నాకు కొన్ని భావాలు ఉంటాయిగా, దీన్నే స్వభావం అంటారు. ఈరోజు అటువంటి స్వభావంతో కూడిన వాక్యము, సందేశము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఇవి ఒకసారి ఇంగ్లీష్లో చదువుకుని పూర్తిగా మనం నేర్చుకుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జేమ్స్ చాప్టర్ 1 verses 20. హ్యూమన్ యాంగర్ డస్ నాట్ ప్రొడ్యూస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. హ్యూమన్ యాంగర్ డస్ నాట్ ప్రొడ్యూస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అంటే నరుని యొక్క కోపము దేవుడు తన నీతిని నీలో చూడాలనుకుంటున్నాడు. దేవుడు తన నీతిని నీలో చూడలేడు. అంటే దేవుడు నీలో అనుకుంటున్న నీతి ఏమిటి అంటే, ఇక్కడ 19వ వచనం నుంచి ఈ భావం రాస్తూ యాకోబు గారు, నా ప్రియ సహోదరులారా, మీరు ఎరిగి ఉన్న సంగతి ఏంటంటే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు, మాటలాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు. 3 సూత్రాలు ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిది వినుటకు వేగిరపడడం. అర్థం ఏంటంటే, విన్నావు, వీలైతే మళ్ళా విను, మళ్ళా విను, మళ్ళా విను. అప్పుడు విన్న ప్రతిసారి కూడా నీ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. అంటే విన్నది కాకుండా, గ్రహించింది కాకుండా, అవగాహన చేసుకున్నది కాకుండా, దానికి స్పందన, ద రెస్పాండ్. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? వినిన వెంటనే రెస్పాండ్ అయిపోయావు అనుకో, సగమే వింటున్నావు. వినిన తర్వాత రెస్పాండ్ అవుతున్నావు అనుకో, నువ్వు అవుతున్నావు. అయితే విన్న తర్వాత నీవు సమయమును తీసుకుని ఆలోచించి రెస్పాండ్ అయ్యావు అనుకో, చాలా వేరేగా ఉంటుంది. కానీ ఈరోజు స్టోన్ ఏజ్ నుంచి స్క్రీన్ ఏజ్కి వచ్చాము, 5G నుంచి 6Gకి వెళ్ళిపోతున్నాము. ఇన్స్టెంట్గా కావాలి మనకి. అంటే ఇలా వేసామా అలా రావాలా. కాబట్టి మన దగ్గర టైం లేదు. దేనికి టైం లేదు? పేషెన్స్, ఓర్పు లేదు. దేనికి ఓర్పు లేదు? అనుకున్నది వెంటనే జరగాలి. జరగకపోతే కోపం వస్తుంది. చూసారా? అనుకున్నట్లుగా జరగకపోతే వచ్చేది కోపం. కానీ ఏమనుకుంటున్నావు? అనుకున్నది నిదానించి కనుగొన్నావా? నీవు అనుకున్నట్లుగా అన్నీ ఉన్నాయా? అన్నీ నీకు తెలుసా? అన్నీ నీకు అర్థమవుతున్నాయా? మరేం తెలుసు? నాకు తెలుసు. అవును, నీకు తెలిసింది అందరికీ తెలియాలని ఉందా? లేదు. నీ వేదన, నీ నొప్పి నీకే తెలుస్తుంది, అందరికీ పడుతుందా? పడదు. అటువంటప్పుడు మొట్టమొదట ఒక్క మాట, నీకు నొప్పి కలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, కరెక్టే. ఎందుకు? అది శరీరానికి. అదే మాట వలన నొప్పి కలుగుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? వెంటనే ఆ మాటకి నువ్వు రెస్పాండ్ అవుతున్నావు. అంటే నీ శరీర గాయానికి నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్తున్నావు, మరి మాటల గాయానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? చూసా, రెండు నొప్పే. ఇంకా చెప్పాలంటే శరీర గాయానికంటే మాటల గాయానికి శక్తి ఎక్కువ, శరీర రోగానికంటే మానసిక రోగానికి శక్తి ఎక్కువ. మరి ఈ శారీరక రోగానికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్న నీవు మానసిక రోగానికి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు? అంటే యూ కెన్ డూ ఇట్. నువ్వు అనుకుంటున్నావు నేను చేయగలను, నువ్వు చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే, ఈరోజున అన్నీ మనం చేయగలిగితే మన జీవితము ఇలా ఉండదు. అయితే ఒక్కటే నిన్ను చేసిన వాడు అడుగుతున్నాడు, నేను కదా నిన్ను చేసింది,
తల్లి ఒడిలో పెట్టినది మొదలుకొని నిన్ను చంకనెత్తుకుని వాడను, ముదిమి వచ్చు వరకు నీ తల వెంట్రుకలు నెరవేరు వరకు మోయిచున్న వాడని నేనే కదా. అంటే నిన్ను మోస్తున్న దేవుడు నీవు ఇంకా ఎప్పుడు గ్రహిస్తావు, అవగాహన చేసుకుంటావు అని ఆయన ఆశతో నీ దగ్గరే నిలబడి చూస్తున్నాడు. కారణము మనం ఇక్కడ చూసినప్పుడు ఒక్క మాటలో ఈ కోపం వలన వచ్చే ద ఫ్రూట్ ఆఫ్ ద యాంగర్ మేనేజ్మెంట్ ఏంటి అంటే సమస్తమైన కల్మషము, వెర్రవీగుచున్న దుష్టత్వము. కనుక ఎప్పుడైతే ఇది నీ శరీరానికి కానీ ఆత్మని చంపేస్తాయి, కనుక మీ ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యమును సాత్వికముతో. మొట్టమొదటి ప్రశ్న దేవుడు మనం చూసినప్పుడు ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనంలో యోహానుతో ఆ యొక్క యెహోవా కయీనుతో అంటున్నాడు, నీ కోపం ఎందుకు? కోపం వల్ల ఏమొచ్చింది? ముఖము చిన్నపోయింది. కనుక పాపము సిద్ధంగా ఉంది, వాంఛ కలుగుతుంది. ఈ పాపానికి, ఆ వాంఛకి, ఆ కోపానికి నువ్వు దాసుడు అయిపోతావు. ఇదే మాట మనం చూసినప్పుడు యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, నీవు కోపించుట న్యాయమా? అదే విధంగా 9వ వచనంలో, ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా? అంటే నీవు కోప్పడుతున్నావు కదా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. తను అనుకున్నట్లుగా జరగలేదు. ఆహాబు నాబోతు ద్రాక్ష తోట కావాలని కోప్పడ్డాడు, మూతి ముడుచుకున్నాడు. ఇజ్బెల్ వచ్చింది, ఎందుకు మూతి ముడుచుకున్నావు, ఎందుకు కోపం వచ్చింది? నాబోతు ఇవ్వనని నాబోతుని చంపేస్తుంది. దాని వలన రోషం గల ప్రవక్త వెళ్ళాడు, మొత్తము మగవాడు లేకుండా ఎజిబెల్ని రక్తముని కుక్కలు నాకేటట్లుగా. అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఫర్ యువర్ డెసిషన్ టు బి యాంగర్. నీవు కోప్పడడం ఖచ్చితంగా కరెక్ట్, అది నీ వరకు. కానీ ఆ కోపము తరువాత జరిగే నాశనము ఎవరికి తెలియదు. చాలాసార్లు ఎవరి కోపానికో మనం బలైపోతాం కదా. ఖచ్చితంగా అంటే దేవుడు అన్యాయస్తుడా? ఇప్పుడు వాక్య లోతుల్లోనికి వెళ్లే ముందు మోషే జీవితంలో దేవుడు 3 అంటే 40లు అంటారు, 40 అంటే 40 సంవత్సరముల వాడై పెద్దవాడైనప్పుడు దేవుడు అతన్ని తన జనుల యొద్దకు తీసుకొచ్చాడు. కథ ప్రారంభమవుతుంది మోషే జీవితంలో. తన వ్యక్తిని, ఇశ్రాయేలీయుని ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు, కొడిసాడు, చంపాడు, కోపంతో కార్యం చేశాడు. అయితే మరుసటి రోజున ఇద్దరు తన వాళ్ళే అడిగాడు, మన వాళ్ళే కదా ఎందుకు కొట్టుకుంటున్నారు అని. దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ తప్పు చేస్తున్న వాడు రెచ్చిపోయి అన్నాడు, వాడిని చంపేసినట్టు నన్ను చంపేద్దావా? సో మోషేలో 40 సంవత్సరాలు దేవుడు నిదానించి ఎదురు చూసిన ఆ కోపము, ద యాంగర్ మేనేజ్మెంట్ బుసలు కొట్టింది. ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి తన శక్తి మీద ఆధారపడ్డాడు. 40 సంవత్సరాలు అరణ్యంలోకి పంపేశాడు. మోషేలో దేవుని ప్రణాళిక నెరవేరేంత వరకు, తనలో ఉన్న ఆవేశం తగ్గిపోయేంత వరకు మోషే కోసం దేవుడు ఎదురు చూశాడు. 80 వచ్చింది, మోషే వచ్చాడు, అన్నీ జరిగినాయి, వెళ్ళాడు. దేవుడితో మోషే మాట్లాడుకోవడానికి 40 రోజులు పైకి వెళ్ళిపోయాడు. ఈలోపు కింద వీళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు, దూడం చేస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రజలు చెడిపోయారు. మోషే చేతిలో 2 ఆ యొక్క నిబంధన పలకలు ఉన్నాయి. వారిని చూచి వారు ఆరాధిస్తున్న దూడను చూసి ఆ 2 పలకలు పగలగొట్టాడు కోపంతో. దేవుడు నేరం మోపలేదే. దేవుని పక్షముగా మోషే కోప్పడ్డాడు. ఎప్పుడైతే మోషే కోప్పడ్డాడో దేవుని నీతి నెరవేర్చాడు. అయితే మోషే అక్కడ కార్యం చేయలేదు, మోషే ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఇక చివరిగా అంతా అయిపోయింది. 120 సంవత్సరాలు వాడయ్యాడు మోషే. అప్పుడు వాళ్ళు దాహం వేస్తుంది, నీళ్ళు కావాలన్నారు. మనుషులు మారలా, మోషే కోపం వచ్చింది. ద్రోవులారా, మీకు నీళ్లు కావాలా? ఇంత చేసినా అన్నాడు. బండను కొట్టాడు. మాట్లాడమన్నాడు దేవుడు. కోపంలో కొడతాం. ఏ హేబెల్ని కయ్యను మాట్లాడకుండా కూడా చంపాడో, కోపంలో మాటలు రావు, ఊగసిలా కొట్లాడలే, కొట్టాడు. దేవుడు అక్కడ ఉన్నాడు. మోషే కమా, వదిలే,
పద. అంటే మోషే ఈ 3 కోపాల మధ్యలో మొదటి కోపం అరణ్యానికి పంపింది, చివరి కోపం యాత్ర ముగిసింది. కానీ 80 సంవత్సరాలప్పుడు పడిన కోపంలో అర్థం ఉంది. నీ కోపానికి ఒక అర్థం ఉన్నప్పుడు, అది దేవుని పక్షముగా ఉన్నప్పుడు, కనుక మోషే జీవితంలో ఈ విధంగా మనం చూసినప్పుడు కీర్తన 85 మనకి స్పష్టంగా చెప్తుంది. నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు, అంటే నీ ప్రజల దోషమును పరిహరించి పాపమంతయు కప్పివేసి నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోప అగ్నిని చలార్చుకుని ఉన్నావు, మా మీదున్న కోపము చాలించు. అంటే మనం ఎప్పుడూ కూడా దేవుని కరుణాపీఠం ఎదుటికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ప్రేమమై ఉన్నాడు. నీ హృదయంలో నా హృదయంలో సహింపనలవి కాని ద్వేషమును ఉగ్రతను పెట్టుకుని ఎడల దేవునికి ఏ విధముగా కార్యకారులము కాగలుగుతాము? అంటే మన హృదయంలో సహింపనలవి కాని మత్సరము ఉండిన ఎడల, ఇక్కడ ప్రసంగి చెప్పుతూ అంటాడు 7వ అధ్యాయము 9వ వచనం, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖముగా నివాసము చేస్తుంది. ఎప్పుడైతే నీ హృదయంలో కోపం పెట్టుకుంటావో నీవు కోపిష్టివాడిగా ఉంటావు. అందుకే సామెతలు 14:17 చెప్తుంది, త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపిస్తాడు, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడతాడు. ఇదే 14వ అధ్యాయంలో 29వ వచనం, దీర్ఘ శాంతము గలవాడు మహావివేకి, అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎదుటివాడు కోపంతో ఊగుతున్నా కూడా వాడి కోపానికి మనము కారణాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఈ భూ సంబంధమైనది కోపం, పరలోక సంబంధమైనది ప్రేమ. ఈ కోపం ఎప్పటి వరకు మనలో ఉంటుంది? చచ్చేంత వరకు, అంతే కదా. చచ్చిపోయాక ఎంత మాత్రము నీవు కోపంతో ఏమి చేయలేవు కదా. అటువంటి అప్పుడు నీ మరణానికి దారి తీసే కోపం కంటే నీ జీవానికి దారి తీసే ఆత్మ శాంతి, అందుకే రిప్ అంటారు, రెస్ట్ ఇన్ పీస్, అంటే ఒరే పడింది చాలురా, సమాధానంగా ఉండు, శాంతిగా ఉండు, నెమ్మది. మనం మిస్టర్ నెమ్మదిని చూస్తున్నాం. దేవుడు కోపంతో భూమిని నాశనం చేయడానికి వచ్చాడు. భూమి చెడిపోయింది, కానీ నోవాహు దేవుణ్ణి ఆపేశాడు. దేవుడు ముందుకు వెళ్ళలేకపోయాడు. కారణము, నోవాహును బట్టి భూమి నాశనానికి గురి అయినప్పటికీ తిరిగి దేవునికి ఆశ పుట్టింది. ఒకవేళ నోవాహును బట్టి నాకు నెమ్మది దొరుకుతుందేమో అని. కనుక ఎప్పుడైతే నీ కోపము అనేది ఖచ్చితంగా నీకు అవసరమే, కానీ ఈ కోపంలో నువ్వు రియాక్షన్ అవుతావు. ఇన్నాళ్ళు అంటే 4 అంతలు 7 అంతలు. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరుకి కోపం పొడుచుకొచ్చిందో అగ్నిగుండము 7 అంతలు చేశాడు. కానీ దేవుని ప్రేమ 7 లోకాలని ఏలే ప్రేమ. ఎప్పుడైతే అగ్నిగుండములో సైతము దేవుడు ఏసీ మిషన్స్ పెట్టాడో, ఈ మనిషి కోపము షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని చంపడానికి వెళ్ళింది. కానీ దేవుడు అగ్నిగుండంలో తన నీతిని, తనని నమ్ముకున్న వారిని, వారి హృదయాలు ఎరిగిన దేవుడు అగ్నిగుండంలో సిద్ధంగా ఉన్నాడు. దానియేలు మీద కోపం తను హెచ్చింపబడటాన్ని చూసి కోప్పడ్డారు. సింహాలకు తెరవబడింది. కానీ దానియేలు హృదయంలో ఉన్న నీతిని నమ్మిన దేవుడు, ఆ నీతిని దేవుని నీతిగా ఎంచిన దేవుడు స్పష్టంగా అక్కడ దేవుని కార్యాన్ని, రాజు వచ్చి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు ఈ సింహముల గుహ నుండి నిన్ను రక్షించిన, అంటే దేవుని నీతి నీలో నాలో నెరవేరాలి అంటే ఈరోజు మన కోపము పర్వాలా, నువ్వు గెలుస్తావు కోపంతో, కానీ దేవుడు ఓడిపోతున్నాడు. ఈరోజు దేవుడు సిలువకు వెళ్లే ముందు ఒక్క క్షణము కోపంతో ఊగిపోయి పేతురు కత్తి తీసుకుని మలుపు చెవిని నరికేశాడు. పేతురు, నేను అడిగితే తండ్రి పంపలేడా? నువ్వు నన్ను పంపువని చెప్పబోతున్నావే, అది నాకు ఇంకా బాధపరుస్తుంది అని యేసయ్య చెప్పాడు. ఈ రోజున మనము ఒకరినొకరు కోపంతో భక్షిస్తూ పోతే దేవుడు అంటున్నాడుగా, నేను మళ్ళా కోప్పడిన ఎడల
ఈ జీవకోటి నశించిపోతుంది. నిత్యము నేను కోపించువాడనా, నిత్యము నేను ఉగ్రత చూపించువాడనా. ఏ రోజునైతే మోషే నీ కోపము తగ్గించుకోమని ప్రార్థించినప్పుడు దేవుడు మోషేని ఉన్నతంగా హృదయంలో పెట్టుకున్నాడు. అయితే ఇదే మోషే కోపంతో ఊగిపోయినప్పుడు దేవుని నీతి ఇంకా మోషే ద్వారా నెరవేరదు. కారణము, ఈ లోకము నిన్ను డామినేట్ చేసేదే నిన్ను కోపంలో పడేసి. నువ్వు కోపంతో ఏ నిర్ణయము తీసుకోమాక. ఆ నిర్ణయం కొంతవరకు బాగానే వెళ్తుంది, దేవుని ప్రేమలో ఉన్నావు కనుక. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కీర్తన 37:7, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనుక. ఎప్పుడైతే నీవు విన్న తర్వాత మౌనము దాల్చుతావో. రెండవది, తన మార్గమున వద్దిల్లును వాణ్ణి చూచి వ్యసన పడకు. ఎప్పుడైతే నీ పక్కోడు బాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడో నీవు అక్కడే ఉంటావు, ఒంటరిగానే మిగిలిపోతావు. అయినా నీవు తొందరపడకు. దురాలోచనలు నెరవేర్చుకు, తన సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటున్నాడు. ఎంత మాత్రము వ్యసన పడకము. ఈ 3 = ఏంటో తెలుసా? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకు, అది కీడు. అంటే ఈ కోపం మొదట మైండ్లోకి, తర్వాత ఆగ్రహంగా నీ నిగ్రహాన్ని తీసేసి రక్తంలోకి, ఆ తర్వాత నిన్ను వ్యసనానికి అనగా నిన్ను బానిసగా ఈ కోపం చేస్తుంది. కనుక ఎప్పుడైతే ఈ యాంగర్ మేనేజ్మెంట్లోకి నువ్వు వెళ్తావో, ఈ కోపము వలన సామెతలు 29:22, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్టుడు. ఒక తప్పు వెంబడి ఇంకొకటి. అప్పుడు పూర్తిగా నీవు కంట్రోల్ తప్పిపోయి, కోపంతో ఊగిసలాడిపోయి, కోపంతో రెచ్చిపోయి, కోపంతో నువ్వు మనిషిగా కన్నా మృగంగా మారిపోయి కార్యాలు చేస్తావు. ఇది వాక్యం. కనుక దేవుని నీతి నీ హృదయములో నెరవేరాలి అంటే మొట్టమొదట నీ హృదయములో ఉన్న కోపం, అంటే పట్టణాన్ని పట్టుకున్న వానికంటే తన మనస్సును పట్టుకున్నవాడు శ్రేష్టమైన. నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండాలి. నీ మనస్సు కంట్రోల్లోకి నువ్వు వెళ్ళకూడదు. ఈ రోజున ఫోన్ కంట్రోల్లోకి మనం వెళ్తున్నాం, అది మన చేతిలో లేదు, దాని చేతిలో మనం ఉన్నాము. ఏ రోజునైతే నీవు ఎక్కడ ఆగాలో ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నప్పుడు సమస్తము నీకు సాధ్యమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడం అంటారు. ఆ అర్థాన్ని పరమార్థముగా నీ జీవితానికి సాక్ష్యముగా ఉంటుంది. అటువంటి కార్యాలు మన జీవితంలో దేవుని నీతి నెరవేరునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెతుబడిన ఈ వాక్యము అనేక మంది తమ కంట్రోల్లోకి తిరిగి రావడానికి, నీ నామమును ఘనపరచడానికి, నీ నామమును మహిమపరచడానికి కార్యం చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని